మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని అన్నారు. అవును. ఢిల్లీలో బీజేపీ గెలిచింది. సో అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్తో కలవలేదు. అరవింద్ కేజ్రీవాల్తో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే అక్కడ కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేది. సో ఇక రాజకీయ సమీకరణ పరిణామాలు వాళ్ళు ఏమైందో తెలియదు కానీ అక్కడ 15-20 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వల్ల ఓడిపోయింది. గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్స్ వచ్చినాయి. ఈసారైనా మన రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీతో టైప్ అయ్యి కనీసం ఒక 15 సీట్లు తీసుకొని పోటీ చేస్తున్న మా అభిప్రాయం నేను చెప్పినాను, అది కరెక్ట్ అయింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఘోరమైన పరాజయం కాదు, అది ఓన్లీ ఓటమి మాత్రమే. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ప్రతిపక్ష మెజార్టీ మాత్రం ఇచ్చారు. 22 సీట్లు వచ్చినాయి. అరవింద్ కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు వాళ్ళు. అది బీజేపీ వాళ్ళు ఏమంటే ఆమ్ ఆద్మీ పార్టీ చిప్పుడు ఓటు చేసింది, అది సంథింగ్ చెప్తున్నారు. అది కాదు, ఢిల్లీ ప్రజల్లో గౌరవప్రదమైన అవకాశాన్ని మళ్ళీ వాళ్లకు కట్టబెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష హోదాలో మంచి పాత్ర నిర్వహిస్తుంది. కూటమి ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమి ద్వారా వాళ్ళు రూలింగ్ చేద్దామని చూస్తారు. కానీ ఇండియా కూటమిలో ఎవరి మాటలు వినడం లేదు. అక్కడ మేమేమనుకున్నామంటే అరవింద్ కేజ్రీవాల్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తే తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అక్కడ. అందుకే చెప్పిండు ఉమర్ అబ్దుల్లా చెప్పిండు ఒక మాట, కూటమిలో ఇట్లా ఉంటే ఈ విధంగా ఉంటుంది మన పరిస్థితి అని చెప్పి. అఖిలేష్ యాదవ్ మళ్ళీ ఉమర్ అబ్దుల్లా వీళ్ళిద్దరూ కూటమికి సమన్వయకర్తలుగా ఉంటే ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా ఈ 20 years 25 years బీజేపీ పార్టీ రూలింగ్ చేస్తుంది భారతదేశం మొత్తంలో. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో మాత్రం రాజీవ్ గాంధీ మాత్రం ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్లో మాత్రం కూటమికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ 20 స్టేట్స్లో ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏంటంటే 29 స్టేట్లో కూడా లీడ్ చేయాలా, మన భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అదే జరుగుతుందేమో మళ్ళీ, ఎందుకంటే వీళ్ళు చేసే విధానం చేసే పనులు ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకోవాలి కూటమి వాళ్ళు, అందరూ తెలుసుకొని వీళ్ళు ఒక ట్రాక్ పైకి వచ్చి ఎవరైతే ఉంటే బాగుంటుంది దీనికి అనేది నిర్ణయించుకొని, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ఉమర్ అబ్దుల్లా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే, అంటే కూటమిగా ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 20 స్టేట్స్లో లీడ్లో ఉంది. వాళ్ళు ఏమనుకుంటే 29 స్టేట్లో కూడా రావాలని కోరుకుంటున్నారు. ఈ కూటమిలో లుకల వల్ల ఇంకా వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది. మళ్ళీ కూటమిలో వీళ్ళు ఎవరైతే బాగుంటుందంటే నేను అఖిలేష్ యాదవ్ ఉమర్ అబ్దుల్లా వీళ్ళిద్దరికి ఇట్లా సమన్వయకర్తలుగా ఉంటే ఫ్యూచర్లో కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే సేమ్ ఢిల్లీలో జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. ఢిల్లీలో కేవలం 15 సీట్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీలో ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా చిన్న కార్యకర్త కానీ వీళ్ళు ఎదుగుతుంటే తొక్కేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీ చెందిన వాడిని కాను, బట్ నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇట్లా కేజ్రీవాల్కు స్టాండ్ ఇస్తే కేజ్రీవాల్ మొత్తం సెంట్రల్ లెవెల్లో ఆయన దూసుకుపోతాడేమో అనే అభిప్రాయం ఉండొచ్చు. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ ఏది జరిగినా అక్కడ ఢిల్లీలో మాత్రం అక్కడ సెల్ఫ్ గోల్ అయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుండే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే, బట్ అక్కడ బీజేపీ పార్టీ గెలిచినా అది విజయం మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఢిల్లీ ప్రజలు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అక్కడ ప్రతిపక్ష హోదా అరవింద్ కేజ్రీవాల్ నిర్వహిస్తాడు. సో అక్కడ అదైతే ఘోరమైన పరాజయం కాదు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాల పాటు మళ్ళీ బీజేపీ ఉంటుంది అంటున్నారు కూటమి గెలవకపోతే. ఆ కూటమిలో ఒకవేళ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ కాకపోతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరంటే మీకు బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే యోగి ఆదిత్యనాథ్. అంతే, నో ఛాన్స్. అందరూ అదే అనుకుంటారు, ఇంకా వేరే ఛాన్స్ లేదు యోగి. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అతను సంవత్సరాల జీతాన్ని త్యాగం చేసి అతను పరిపాలన చేస్తున్నాడు. అతనికి ఎలాంటి ఆశ లేదు. ఆస్తులు సంపాదించుకోవాలి, ఆస్తులు కూడా పెట్టాలి, ఏమో చేయాలని లేదు. సో యోగి కూడా సేమ్, అతను కూడా యోగి అంటే యోగి, ఇక అతను కూడా అలాంటి ఏం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. ఇక రాహుల్ గాంధీ అదే చెప్తున్నా కదా, నేను ఇంతకుముందు చెప్పినా కదా, నేను చెప్పినా కదా మీకు ఏం చెప్పినా అంటే రాహుల్ గాంధీ పిఎం కావచ్చు, అరవింద్ పిఎం కావచ్చు మీకు చెప్పిన గతంలో. కాకపోతే కూటమి అనేది స్పష్టంగా ఉండాలి.
కూటమిలో వీళ్ళు స్పష్టంగా ఉంది, వీళ్ళు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 times బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్లో పబ్లిక్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ప్రియాంక గాంధీ ఉంది, ఆమెను ఇట్లా పిఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే కూటమి పరంగా కొద్దిగా ఏమైనా మార్పు చేంజింగ్ ఉంటుంది. సో అట్లే ఎవరైనా సరే మంచి వాళ్ళు ఉంటే చేంజింగ్ ఉంటుంది. ఈ కూటమిలో నేనైతే అనుకుంటున్నా అఖిలేష్ యాదవ్, ఉమర్ అబ్దుల్లా వీళ్ళిద్దరు సమన్వయకర్తలుగా ఉండి టీం ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో లీడ్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.